ఎప్పుడైతే నీ విశ్వాసం యేసు మీద ఉంటుందో, యేసు నీ ఎడల చేయబోయే కార్యములు ఆయన అద్వితీయ రీతిగా చేసి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఈ లోకాన్ని నమ్మమని కాదు, నీ జ్ఞానాన్ని నిన్ను నమ్ముకోమని కాదు, నీ సామర్థ్యాన్ని నమ్ముకోమని కాదు, నీకున్న ఆస్తులు అంతస్తులు నమ్ముకోమని కాదు. ఈ రోజుల్లో అనేక మంది నిన్ను నువ్వు నమ్ముకో అంటారు. ప్రతి వాడు వాడిని నమ్ముకోకుండా ఎవడు జీవించలేడు, ఎవడో బతకలేడు. ప్రతి వాడు వాడిని నమ్ముకుంటారు. కానీ నీ జీవితంలో నీవు క్రీస్తును నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అన్న, నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము జరగాలి అన్న, నీ జీవితంలో ఒక మార్పు రావాలి అన్న, ఒక అభిషేకంలో ఒక అద్భుత రీతిలో నీవు నడవాలి అన్న, నీ విశ్వాసము నిన్ను పిలిచిన క్రీస్తు మీద ఉండాలి తప్ప మనుషుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, బంధువుల మీద కానీ, నీ యొక్క స్థితి మీద కానీ నీ విశ్వాసం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈ ప్రపంచంలోని అందరికన్నా నమ్మదగినవాడు. నీవు ఎదురు చూస్తున్న ప్రతి విషయం కన్నా అత్యున్నతమైన వాడు ఆయన. అందుకే నిన్ను పిలిచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను పిలిచిన పిలుపులో కూడా ఒక అద్భుతం ఉంది. మత్తయి సువార్తలోకి వెళితే ఆయన సేవ ప్రారంభించిన రీతిని మనం చూస్తే, గలిలీ ప్రాంతంలో ఆయన సేవ ప్రకటించే రీతిలో మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని ఆయన ప్రజలని పిలుస్తున్నాడు. మొదటి పిలుపు ఎలా పిలిచాడు? మారు మనస్సు పొందుడి, రిపెంట్ యువర్ సెల్ఫ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్. దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుడు నిన్ను నన్ను పిలిచిన పిలుపు ఏమిటి అంటే, మొట్టమొదటి పిలుపు మారు మనస్సు పొందుకుని నా దగ్గరికి వస్తే నీకు దగ్గరగా నా రాజ్యము నీకు కనపడుతుంది, నీవు నా రాజ్యంలోనికి నీవు ప్రవేశించగలుగుతావు. ఆమేన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను ఎవడ పిలిచినా కొంతవరకే పిలుస్తాడు, కానీ క్రీస్తు సంపూర్ణంగా పిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణ స్థితిలో నిన్ను పిలిచి ఉన్నాడు, సంపూర్ణ ఆశీర్వాదంలోకి పిలిచి ఉన్నాడు, సంపూర్ణ నిత్య జీవనంలోకి పిలిచి ఉన్నాడు, సంపూర్ణ దీవెనలోకి పిలిచి ఉన్నాడు, సంపూర్ణ స్వస్థతలోకి, ఆ సంపూర్ణ ఆయుష్లోకి నిన్ను పిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఇస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికంటూ ఏది అసాధ్యం లేదు. నిన్ను పిలిచిన దేవుడు, నీవు ఆ పిలుపుకు తగినట్టు నువ్వు విని కనుక నడిస్తే దేవుడు నీ జీవితాల్లో అనేక అద్భుతాలు చేసి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడంట ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి నిన్ను పిలిచాడు. ఆమేన్. He didn't call you for other purpose. First he called you. నీవు మారు మనస్సు పొందుకుని దేవుని రాజ్యం సమీపమై ఉన్నది అని అర్థం ఏమిటి అంటే, నా కుమారుడు నీవు మారు మనస్సు పొందుకున్న తరువాత నీవు నా కుమారుడు సహవాసంలోకి నేను పిలిచి ఉన్నా, నా కుమారుడు సహవాసంలో కనుక నీవు వస్తే నా కుమారుడు పోలిక చప్పున స్వరూపము చప్పున నేను సృజించి ఉన్నాను. కాబట్టి ఆయన సహవాసిలో నీవు ఎదిగితే కనుక, నీవు పిలువబడిన పిలుపులో నీవు జీవించితే కనుక దేవుడు చేసే అద్భుతాలు నీవు తెలుసుకుని లోకంలో నీవు తేజరిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. లోకంలో నిన్ను తేజరిల్లడానికి ఆయన సహవాసంలోనికి మొదటిగా నిన్ను పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? ఈ మూర్ఖత్వంలో, ఈ ఇబ్బందుల్లో ఉండద్దండి. నాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి 10% కూడా తెలియదు. దేవుడితో సహవాసము చేయకుండా, దేవుడు పిలిచిన పిలుపులో ఆ పిలుపులో నీవు నిర్మించుకోకుండా, నీవు జీవించకుండా, దానిలో స్థిరపడకుండా, నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంత వాక్యమైన చేయి, అది శారీరకంగా మాత్రమే ఉంటుంది తప్ప ఆత్మీయమైన ఆశీర్వాదంలోనికి, ఆత్మీయమైన స్థితిలో నువ్వు ఎదగలేవు. ఉదాహరణకు మనం చూస్తే, అబ్రహామును దేవుడు నీ గృహాన్ని వదిలే, నీ తండ్రి ఇంటిని వదిలే, నీ దేశమును వదిలి నేను చూపించే దేశమును గురువురా అన్నాడు. అబ్రహామును పిలిచిన పిలుపు ఏమిటి అంటే, దేవుడు ఒక ఆశీర్వాదానికి కర్తగా, దేవునికి స్నేహితునిగా, అబ్రహాము అనేకల మందికి తండ్రిగా అనేక రకాలైన పిలుపులు పిలిచాడు అబ్రహాముని. మొదటిగా, అబ్రాము నిన్ను అబ్రహాముగా మారుస్తున్నాను, అనేక మందికి తండ్రిగా నిన్ను మారుస్తున్నాను.
రెండవది, నేను చేయబోయే సంగతులు నా అబ్రహాముకు తెలియకుండా నేను చేస్తానా, నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియకుండా చేస్తానా అంటే ఇక్కడ దేవుడు మన మొట్టమొదటి పిలుపులో సహవాసం అన్నప్పుడు దేవుడు మొదటి పిలుపులో ఏం చేస్తున్నాడంటే హీ వాంట్ టు గివ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ enlarge and multiply and to receive a beautiful blessing. అభివృద్ధి చెందడం, విస్తరించడం, ఫలించడం అనే ఆశీర్వాదాన్ని అనుగ్రహించి, రెండవది ఆయన సహవాసంలోనికి స్నేహితుడిగా నిన్ను మార్చుకునడానికి పిలిచాడు. అబ్రహాము స్నేహితుడయ్యాడు, అబ్రహాము దేవుని ప్రవక్తగా మారాడు, అబ్రహాము దేవుని యొక్క విశ్వాసిగా మారాడు, విశ్వాసానికి అబ్రహాము తండ్రిగా మారాడు, విశ్వాసులందరికీ అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నిన్ను ఏ విధంగా పిలిచాడు దేవుడు? దేవుడు నిన్ను ఏ విధంగా పిలిచాడు? అపోస్తులైన పౌలు అంటాడు, కొంతమందిని అపోస్తులుగాను, కొంతమంది ప్రవక్తలుగాను, కొంతమందిని సంఘ కాపురులుగాను, కొంతమంది సువార్థికులుగాను, కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని పరిచర్య చేయవారుగా పిలుస్తారు. మిమ్మల్ని ఏ విధంగా పిలిచాడు దేవుడు? పిలిచినవాడు నమ్మదగినవాడు కదా, నిన్ను ఏ విధంగా పిలిచాడు? ఒక వ్యాపారస్తుడిగా పిలిచాడా, ఒక ఉద్యోగస్తుడిగా పిలిచాడా, సంఘమందు పరిచర్య చేయ వ్యక్తిగా పిలిచాడా, కుటుంబంలో ఒక తల్లిగా పిలిచాడా, తండ్రిగా పిలిచాడా? నిన్ను పిలిచిన పిలుపులో నీవు జీవిస్తున్నావా లేదా? దేవుడు నిన్ను విశ్వాసిగా పిలిచాడు, అవిశ్వాసిగా పిలవలా. దేవుడు సహవాసంలోకి పిలిచాడు, దేవుని బయటలో దేవుడు నిన్ను పిలవలా. దేవుడు నిన్ను నన్ను పిలిచిన విధానంలో కనుక ఆ పిలుపును నువ్వు గ్రహించుకోగలిగితే, నన్ను దేవుడు ఏ విధంగా పిలిచాడు? సేవలోకి పిలిచినప్పుడు సేవ, వ్యాపారంలోకి పిలిచినప్పుడు వ్యాపారం, ఉద్యోగంలోకి పిలిచినప్పుడు ఉద్యోగం, అధికారిగా పిలిచినప్పుడు అధికారి, పరిచర్య చేసే విధానంలో పిలిచినప్పుడు పరిచర్య. చాలామంది అంటారు, నీకు సేవ ఉందా? ఎటువంటి సేవ ఉంది? ఎటువంటి తల్లిదండ్రులకి సేవ చేయడం కూడా సేవే, పెద్దవాళ్ళకి సేవ చేయడం కూడా సేవే, సంఘంలో సంఘాన్ని ఇవ్వడం కూడా సేవే, సంఘాన్ని కడగడం కూడా సేవే, అతిథులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం కూడా సేవే. భారతదేశంలో నువ్వు ఒక పోలీస్ గానో, ఒక ఆర్మీ గానో, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ గానో, లేకపోతే ఎంప్లాయ్గా చేయడం కూడా దేశానికి సేవ కింద చేసినట్టే. ఎటువంటి సేవ? ఆత్మీక సంబంధమైన సేవ, దైవిక సంబంధమైన సేవ, శారీరక సంబంధమైన సేవ, లేకపోతే దేశానికి సంబంధించిన సేవ. ఎటువంటి సేవకు దేవుడు నిన్ను పిలిచాడు? అందరినీ పాస్టర్లు చేసేస్తాడా దేవుడు? అందరినీ ప్రవక్తలు చేసేస్తాడా? అందరిని అపోస్తలులు చేసేస్తాడా? దావీదుని పిలిచాడు గొర్రెల కాపరి నుంచి, పిలిచి ఏం చేశాడు? రాజుగా పిలిచాడు, సింహాసనాన్ని అధిష్ఠింపజేశాడు. ఏబెన్. యేసేపును పిలిచాడు బానిసత్వం నుంచి, చెయ్యని తప్పును అనుభవిస్తున్న సమయంలో యేసేపును పిలిచి యేసేపుని ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. అది ప్రధానమంత్రి పిలుపు అతనికి. మోషేకి ప్రవక్త పిలుపు అయితే, యాకోబుకి దీవెన పిలుపు అయితే, నీకును నాకును ఇచ్చిన పిలుపు మనం ఈరోజు నూతన నిబంధనలో మనం చూద్దాం. చూడండి, మొదటిగా దేవుని కుమారుడి యొక్క సహవాసంలోకి పిలిచాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 26వ వచనం మనం చదువుదాం. 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి. దేవుడు నన్ను ఏం పిలిచాడు? దేనికోసం పిలిచాడు? చాలా మంది జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా పిలిచినప్పుడు, ఒక గొప్ప వ్యాపారస్తుడిగా అవ్వచ్చు, ఒక గొప్ప సీఈఓగా అవ్వచ్చు, ఒక గొప్ప అధికారిగా అవ్వచ్చు, ఏది పిలుపులో పిలిస్తే ఆ పిలుపును వదిలేసి వేరే పిలుపులోకి వెళ్తారు చూసారా, వాళ్ళు ఎన్నడూ దీవించబడరు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశంలోకి అడుగు పెట్టమని దేవుడు పిలిచినప్పుడు, బానిసత్వమును, ఆ యొక్క గొడ్డు చాకరీ అనేది వదిలేసి శ్రేష్టమైన దీవెనను పొందుకునే పిలుపును పిలిచినప్పుడు, వారు దేవుని ప్రవక్త అయిన మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి కొంత సమయం వేచి ఉన్నప్పుడు, ఆ సమయం ఎక్కువైపోతున్నదని వారు పిలిచిన పిలుపుని పక్కన పెట్టి వారికి కావలసిన ఒక బొమ్మను వేసుకుని, ఇదే బొమ్మ మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి అని పిలిచిన పిలుపు నుంచి తప్పిపోగా వారు నశించిపోయారు. ఆదామును పిలిచినప్పుడు దాక్కున్నాడు, కానీ దేవుడు ఈరోజు నిన్ను పిలిచేటప్పుడు నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పిలుపులో ఒక అద్భుతం ఉంది నీకు. ఏమేన్? దేవుడు పిలుపులో ఒక సరైన మార్గం నీకు ఉంది. ఏమేన్? దేవుడు పిలుపులో నీకు ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకరమైన మార్గాన్ని సృష్టించే శక్తిని దేవుడు ఆ పిలుపులో అనుగ్రహించి ఉన్నాడు. Whenever you're going to receive a calling, the God will send His messenger to you to open His mission
టువర్డ్స్ యూ. ఆమేన్. దేవుడి యొక్క పిలుపు నీకు అనుగ్రహించే ముందు దేవుని యొక్క సేవకుడుని దేవుడు పంపించి దేవుడు నీ ఎడల ఉన్న మిషన్ నీకు బయలుపరిచి దానిని నీకు ఆపాదించుకునేటట్టు దేవుడు నీకు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన స్థితి నువ్వు ఆపాదించుకోకపోతే, దేవుడిచ్చిన పిలుపు నువ్వు గ్రహించుకోకపోతే, చూడకపోతే, నువ్వు ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయి నువ్వు సాధారణ వ్యక్తిలో ఉంటావు, సాధారణమైన స్థితిలో ఉండిపోతావు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది అసాధారణంగా బ్రతకమని కానీ సాధారణమైన స్థితిలో ఉండమని కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌకికాత్మను కాక దేవుని నుండి యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆమేన్. దేవుడు పిలుపు నీకేమనుగ్రహించాడు? బిలీవర్స్గా, ఒక విశ్వాసపాత్రుడిగా, ఒక విశ్వాసిగా నువ్వు జీవించడానికి మొదటిగా నేను సహవాసంలోకి పిలిచిన తర్వాత, రెండవదిగా నీ పిలుపును చూసుకోమని చూసే ఆత్మను ఏ విధంగా ఇచ్చాడు తెలుసా? లౌకిక ఆత్మ ఇవ్వలా, కానీ దేవుని ఆత్మను నీకు అనుగ్రహించడానికి ఆయన నిన్ను పిలిచాడు. అందుకే అంటాడు యేసయ్య శిష్యులతో, ఏమంటాడు? యోహాను ఇచ్చిన బాప్తిజం నీటి బాప్తిజం అయితే నేను ఇచ్చు బాప్తిజం అగ్ని బాప్తిజం అని. ఆ అగ్ని బాప్తిజం పొందుకునేంత వరకు నువ్వు ఈ యెరూషలేమును దాటి వెళ్ళమాకు, దేవుని యొక్క వాగ్దానం నువ్వు పొందుకునేంత వరకు. నీ పిలుపు నీ జీవితంలో వర్ధిల్లాలి అంటే, అది నిన్ను సేవకుడిగా పిలిచిన, ఒక వ్యాపారస్తుడిగా పిలిచిన, ఒక ఉద్యోగస్తుడిగా పిలిచిన, ఒక కుటుంబంలో ఒక తల్లిగా, ఒక సహోదరిగా నిన్ను పిలిచిన, సంఘంలో సంఘ పెద్దగా పిలిచిన, పరిచర్య చేసే వ్యక్తిగా పిలిచిన, యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ థింగ్ అండ్ స్పిరిచువాలిటీ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నాట్ బై ద స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆమేన్. ఈ లౌకిక ఆత్మ, ఈ లోకంలో ఉన్న ఆత్మ ద్వారా అర్థం చేసుకోకూడదు మన పిలుపుని, దేవుని యొక్క ఆత్మ ద్వారా అర్థం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే లౌకిక ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈ లౌకిక ఆత్మను అనుగ్రహించినప్పుడు నువ్వు సాధారణమైన స్థితిలో ఉండవు నా కుమారుడా, నువ్వు శక్తిని పొందుకుంటావు, భూదిగంతల వరకు నువ్వు ఒక సాక్షిగా ఉంటావని పిలుపును కూడా నీకు అనుగ్రహించాడు. అంటే దేవుడు నేను ఒక క్రికెటర్ని చేస్తానంటే, ఆ పిలుపు నీకు ఇచ్చినప్పుడు దేవుడు ఆత్మ ద్వారా నీవు దాన్ని వర్ధిలింప చేసుకుంటూ వెళ్ళాలి, కానీ లోకరీతిగా ఉంటే అది నువ్వు వర్ధిలింప చేసుకోలేవు. దేవుడు నేను ఒక వ్యాపారస్తుడికి ఒక కంపెనీ పెట్టమని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, పిలుపు నీకు ఇచ్చినప్పుడు, అది నువ్వు పెట్టడానికి దేవుని ఆత్మను నువ్వు ఉపయోగించుకుని ముందుకు నడవాలి తప్ప లౌకిక ఆత్మను కాదు. ఆమేన్. చాలామంది ఈ రోజుల్లో కూడా మనము ప్రతి విషయంలో దేవుడు ఎందుకని వెనకడుగు వేస్తూ ఉంటాము, కానీ ప్రతి విషయంలో కనుక ఆత్మీయంగా మనం కనుక చూడగలిగితే ముందుగానే ప్రమాదాలు పసిగట్టి వాటిని మనం నియంత్రించుకోవచ్చు. ఆమేన్. వాటిని జయించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించి ఆ మార్గం నుంచి మనం తప్పించుకుని శ్రేష్టమైన మార్గంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ రోజుల్లో సాధారణంగా మీ పిలిచిన పిలుపును మర్చిపోయి, సహవాసం అనే పిలుపును మర్చిపోయి, ఆయన ఆత్మ అనుగ్రహించబడిన పిలుపును మర్చిపోయి, శక్తి, సామర్థ్యము, జ్ఞానము, తెలివి అనే పిలుపుని మీరు మర్చిపోయి, లోకంలో ఉన్న లౌకిక ఆత్మ ద్వారా లోక ఆశలకు లోబడి లోకములో తీరును బట్టి నువ్వు వర్ధిల్లాలనుకుంటావు. పాస్టర్ గారు మా అన్నయ్య గారు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నేను కట్టుకోవాలి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మా అన్నయ్య గారు లేకపోతే మా వాళ్ళు బంధువులు పెద్ద పెద్ద బంగారం కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి, ప్రార్థన చేయండి. ఇలా ఆలోచిస్తున్నావు తప్ప నేను ఒక పౌలు వలె అవ్వాలి, ఒక పేతురు వలె అవ్వాలి, యోహాను వలె అవ్వాలి, యేసయ్య వలె అవ్వాలి, ఒక శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఉండాలి, దానియేలు వలె మేము ఉండాలి, ప్రార్థన చేయండి, మేము అటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నారా? దేవుని యందు మనం ఆత్మీయ విషయాలు అడగాలి. ఫాదర్ మేక్ మీ స్ట్రాంగ్ ఇన్ యూ. అయ్యా నా ఆత్మని ఆత్మలో స్ట్రాంగ్ చేయి. ఆటోమేటిక్గా ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ శరీరంలో రోగం బయటికి వెళ్ళిపోతాయి. అందుకే అంటాడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఆమేన్. నిన్ను పిలిచిన పిలుపేంటి? క్రీస్తుకి దాసుడిగా మారేందుకు పిలిచాడు తప్ప లోకానికి దాసుడు కాదు. రెండో పిలుపు అక్కడ చూడండి, స్వాతంత్రం అనే పిలుపుని నీకు అనుగ్రహించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా.
బానిసత్వంలో జీవిస్తున్న వారికి నిన్ను సాక్షిగా చూపించడానికి, నీవు పొందిన స్వాతంత్రము నీ నుండి సాక్ష్యమై పలకడానికి దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, ఆ పిలుపులో గొప్ప స్వాతంత్రమును పెట్టాడు. అదేవిధంగా దేవుడు సహవాసిగా పెట్టాడు. అదేవిధంగా క్రీస్తుకు దాసుడిగా అయ్యేటట్టు చేశాడు. ఎందుకని మనము ఆదాము పాపం చేసినప్పుడు పోలికను స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. మరలా నీవును నేను స్వరూపాన్ని పోలికను తెచ్చుకోవాలంటే మరలా దేవుడు వచ్చి పిలిస్తే కానీ, ఆ పిలుపులో నీవు మారు మనసు పొందుకుని సహవాసంలోకి వస్తే కానీ, సహవాసంలోకి వచ్చి లౌకిక ఆత్మ ద్వారా కాకుండా దేవుని ఆత్మను పొందుకుని నీవు పొందిన స్వాతంత్రంలో జీవిస్తున్నప్పుడు, ఆ రక్షణలో జీవిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నువ్వు నిజమైన క్రీస్తు దాసుడు అని. అప్పటి వరకు ఏం చేస్తావు నువ్వు? ఎవ్రీ టైం, ప్రతిసారి, ప్రతి నిమిషము నువ్వు లోకం గురించి ఆలోచిస్తావు. నా రోగం ఎప్పుడు తగ్గుద్ది, నా సమస్యలు ఎప్పుడు తగ్గుతాయి, నా అప్పులు ఎప్పుడు తగ్గుతాయి, నా కష్టాలు ఎప్పుడు తగ్గుతాయి. అందుకే చూడండి 23 చదువుదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. దేవుడు నిన్ను సాధారణంగా పిలవలా, చాలా విలువతో పిలిచాడు, విలువ పెట్టి కొని పిలిచాడు. ఎందుకు నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ నమ్మదమైన పిలుపులో ఒక విలువ ఉంది. ఆ విలువను మీరు పోగొట్టి మనుషులకు దాసులు అవ్వద్దు, సమస్యలకు దాసులు అవ్వద్దు, రోగాలకి దాసులు అవ్వద్దు, ఈ లోకంలో ఉన్న ప్రేమకు దాసులు అవ్వద్దు, ఈ లోకంలో ఉన్న స్నేహాలకు దాసులు అవ్వద్దు, ఈ లోకంలో సమస్యలకు దాసులు అవ్వద్దు. నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా నువ్వు దానికి లొంగమాకు. లొంగడానికి దేవుడు నిన్ను పిలవాలా. ఎందుకు? యూ బికేమ్ ఆల్రెడీ ఫ్రీ. దేవుడు నిన్ను స్వాతంత్రునిగా చేశాడు, స్వాతంత్రం పొందుకున్న వ్యక్తిగా చేశాడు. ఇంకా నువ్వు సమస్యల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావంటే అది నీ తప్పు. క్రీస్తుని లోతుల్లో అర్థం చేసుకుని, క్రీస్తు ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని లోతుల్లో అర్థం చేసుకుని, క్రీస్తు ఇచ్చిన ఆ శాంతిని, నిత్య జీవాన్ని లోతుల్లో అర్థం చేసుకుంటే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, బికాస్ యూ కేర్ అబౌట్ ఓన్లీ అబౌట్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాడు, చింతించుతున్న వారి చింత అంతా ఆయన మీద వేస్తే ఆయన నీ కోసం చింతిస్తాడంట. చింత యావత్తు నా మీద వేడి అన్నాడు. ఇంకా మనం ఏం చేస్తాము? ఆయన మీద వేస్తే ఎలాగా? మనం మోసేయాలిగా. మనం మోస్తేనే బ్రహ్మాండంగా ఉంటుంది, మనం మోసుకుంటేనే అద్భుతంగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం మనం. అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామునికి మార్గం అనుగ్రహించడం లేదా? చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం గబగబా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను దేవుని పిలుపు అబ్రహాముకు వచ్చింది. నీ హృదయాన్ని మార్చుకో, నీవు మారు మనసు పొందుకో. లోక ఆచారాలు, సాంప్రదాయాలు, అక్కడున్న ప్రతి స్థితిని వదిలి నేను చూపించే దేశముకు నువ్వు రా. నేను చూపించే పిలుపులోకి రా, నేను ఇచ్చే పిలుపులోకి రా, నేను ఇచ్చే ఆశీర్వాదంలోకి రా, నేను ఇచ్చే అద్భుతంలోకి రా. నిన్ను గొప్ప జనముగా చేసి, నేను నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు చాలా అద్భుతమైన వాగ్దానం. దేవుడు పిలిచిన పిలుపు తర్వాత దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఆమేన్. దేవుడు శిష్యులు పిలిచాడు, పిలిచి నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడించారు. దేవుడు వెళ్ళే ముందు ఒక రొట్టెని ఎత్తుకొని ద్రాక్షరసమును తీసుకుని, ఇదిగో మీ కొరకు చిందించుతున్న నా రక్తము, నా శరీరము, ఇది తిని త్రాగుడల్లప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి అన్నాడు. తర్వాత నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను, అది తండ్రి నుంచి మీకు ఒక ఆత్మ అనుగ్రహించబడుతుంది. అతను ఒక గొప్ప అడ్వకేట్గా, ఒక గొప్ప ఆదరణకర్తగా మీకు ఉంచాడు. అతను మిమ్మల్ని విడవడో ఎడబాయడో, మీరు జీవించుతున్నంత కాలం అతను మీతో ఉంటాడు అని వాగ్దానం చేశాడు. దేవుడు ప్రతి పిలుపులో ఒక ఆశీర్వాదం పెడతాడు. నేను ఒక ఉద్యోగస్తుడిగా పిలిచాడు, ఆ ఉద్యోగస్తులు అధికారిగా చేసి ఒక ఆశీర్వాదం పెడతాడు. ఒక వ్యాపారస్తుడిగా పిలిచాడు, వ్యాపారస్తుడిగా చేసి ఒక ఆశీర్వాదం పెడతాడు. ఒక ఆటగాడిగా పిలిచాడు, ఒక ఆటగాడిగా పిలిచి నిన్ను ఒక ఆశీర్వాదంగా నిలబెడతాడు. అబ్రహామును పిలిచాడు, పిలిచి ఇక్కడి నుంచి నువ్వు రా, వస్తే నువ్వు వచ్చేస్తే, ఆ పిలుపులోకి వస్తే, నువ్వు మారు మనస్సు పొందుకుంటే, నా సహవాసంలోకి వస్తే, నా మార్గంలోకి వస్తే, నేను నడవమన్న త్రోవలో నువ్వు నడిస్తే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. యేసేపును దేవుడు ముందుగానే పిలిచాడు. ఎలా పిలిచాడు? నీవు ఒక అధికారిగా మారబోతున్నావు అంతే. అధికారిగా మారబోతున్నావు అన్నంతసేపు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి, ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతూ కూర్చున్నాడా, లేకపోతే ప్రయత్నించడం మొదలుపెట్టాడా? చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నాడు. దేవుడు ఒక మాట అన్నాడా? హీ వెయిటెడ్. ఎందుకంటే దేవుడిని పిలిచిన పిలుపులో ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు.
ప్రపంచంలో నాకు ఎవడు చూపించినా నేను నమ్మను, కానీ నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి నన్ను ఖచ్చితంగా అధికారిగా చేస్తాడనే విశ్వాసంలో ఇంకా అలాగే ఉన్నాడు. ఎందుకు అటువంటి విశ్వాసంలో మనం ఉండలేకపోతున్నాం? ఎందుకు ఆ విశ్వాసంలో మీరు ఉండలేకపోతున్నారు? ఎందుకు ఆ విశ్వాసంలో మీరు నడవలేకపోతున్నారు? ఎందుకు మీరు విశ్వాసంలో జీవించలేకపోతున్నారు? ఎప్పుడు చూసిన కుటుంబ సమస్యలు, కుటుంబ కష్టాలు. ఈ జీవితంలో ప్రతి ఓడికి కష్టం ఉంటుంది. 100 కోట్ల నోడికి కష్టం ఉంటుంది, రూపాయి ఉన్నోడికి కష్టం ఉంటుంది, రూపాయి లేనుడికి కష్టం ఉంటుంది. యేసుక్రీస్తు మీకు ఏం చెప్పలా, నేను కష్టాలు లేకుండా మీ జీవితాన్ని నిర్మించేస్తాను, సుఖవంతమైన జీవితాన్ని నిర్మించేస్తాను, మీరు ప్రార్థన చేస్తే పైనుంచి కింద పడేస్తాను బైబిల్లో ఎక్కడా చెప్పలా. కష్టాలు జయించే శక్తిని ఇస్తా, ఆ మార్గాన్ని అనుగ్రహిస్తా, మీ విశ్వాసం ద్వారా మీరు జయించుకుంటూ వెళ్తారు. విశ్వాసాన్ని నీలో పెంచాడు ఆయన. ఏ శిష్యులు కష్టాలు పడలేదా? అబ్రహాం కష్టపడలేదా? యేసేపు కష్టపడలేదా? దావీదు కష్టపడలేదా? యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు కష్టపడలేదా? శోధించబడలేదా? శోధన జయించాడా లేదా? ఒకటి గ్రహించండి, దేవుడు నన్ను పిలిచిన పిలుపు, ఆ పిలుపును చూడడం నేర్చుకోండి. అబ్రహాం ఆ పిలుపును చూశాడు. అబ్రహాము నడవడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తే తెలుసా? దేవుడు మాట కనుక మనం నమ్మి నడిస్తేనంట మనం ఎన్నడూ త్రుటిల్లమంట. అది ఒకవేళ నీ మనస్సుకి ఇబ్బంది అయినా సరే, నువ్వు దేవుడి కోసం వదులుకుంటే దేవుడు నీకు ఇంకా ఉన్నతమైన శ్రేష్టమైనది నీకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన అధికారాన్ని, శ్రేష్టమైన సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ రోజు ఒకవేళ యేసేపు ఆ పాపానికి లొంగిపోయి ఉంటే, ఆ శారీరక ఆశకు లొంగిపోయి ఉంటే, ఈరోజు యేసేపు బైబిల్లో ఉండేవాడు కాదు. దావీదును పిలిచిన పిలుపు చూడండి. దావీదు వస్తుండగా సమూయేలు అనుకుంటాడు, ఈ వ్యక్తేనా? సమూయేలుతో దేవుడు అంటాడే, నువ్వు పై రూపం చూసి నువ్వు నిర్ణయించుకోవద్దు, వీళ్ళు అభిషేకం చేయి. నువ్వు ఎలా ఉన్నావో దేవుడికి అనవసరం, కానీ దేవుడు నిన్ను ఎలా మార్చాలో అనుకున్నాడో దేవుడికి అది కావాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఏంటంట? ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో ఆ స్థితిలో సహవాసం కలిగి ఉండాలి. అంటే ఏ పిలుపులో పిలవబడితేవో ఆ పిలుపులో మాత్రమే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. కాసేపు నేను ఇటు వెళ్తాను ప్రభువా, కాసేపు ఇటు వస్తానని కాదు. అబ్రహాము నిరంతరము దేవుడితో పిలుపులో పిలువబడ్డాడు, కానీ ఒక్కసారి పిలుపు నుంచి బయటికి వెళ్ళాడు. ఎప్పుడు? హాగరు విషయంలో సారా మాట విని అక్కడ ఏం చేశాడు? ఇష్మాయిల్ని కనడం జరిగింది. తెలుసు, అనేక మంది జనములకి నాయకుడిగా చేస్తా అన్నాడు, జనములకి తండ్రిగా నా పేరు మార్చాడు. అయినా సరే ఏమైపోయింది మనోడు విశ్వాసం అక్కడ? ఆ పిలుపు. దావీదు ఒకసారి పిలుపు తప్పాడు. అందుకే ఈ రోజుల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, నిన్ను ఏ పిలుపులో ఏ స్థితిలో అయితే పిలిచాడో ఆ పిలుపులో నువ్వు విశ్వాసంలో ఎదుగుతూ అదే స్థితిలో దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. కానీ ఆ స్థితిని కోల్పోయి, ఆ పిలుపును కోల్పోయి నీకు నచ్చిన విధముగా సహవాసం కలిగి ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు. యోబు జీవితంలో కూడా ఏ విధంగా పిలువబడ్డాడు? నీతిమంతుడిగా పిలువబడ్డాడు. 2వ మారు ఆశీర్వదించబడేంత వరకు నీతిమంతుడిగానే ఎంచబడ్డాడు. నువ్వు ఏ విధంగా పిలువబడ్డావు? నిన్ను మారు మనస్సు పొందుకుని, పాపము వదిలేసి, బాప్తిజం పొందుకుని ఆయన సహవాసంలోకి నీవు పిలువబడి, ఆయన సహవాసంలోకి పిలువబడిన తర్వాత ఆయన ఆత్మాభిషేకము పొందుకుని, ఆయన ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత దేవుడు నీకు విశ్వాసం అనే అధికారం ఇచ్చి, ఆ అధికారంలో నీవు విశ్వాస పాత్రుడిగా నివసించుటకు, నన్ను నమ్మినవాడు నాకన్నా గొప్ప కార్యములు చెయ్యను అనే గొప్ప పిలుపులోకి నువ్వు పిలువబడి దేవుని ఆలయమై ఉన్నావు. చూడండి 2 కొరింథీయుల 6వ అధ్యాయము 18వ వచనము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారిలో నివసించి సంచరించును. అంటే దేవుడు నన్ను ఎలా పిలిచాడు? ఐ వాంట్ టు లివ్ ఇన్ యు మై సన్. నేను నీతో ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. నువ్వు ఏది మాట్లాడాలనుకున్నావు నేను నీ చేత మాట్లాడిస్తా. నువ్వు ఏది చేయాలనుకున్నావు నేను నీ చేత, ఎందుకంటే నేను నీలో ఉండి సంచరించాలనుకుంటున్నా.
నేను నీలో ఉండి ఈ లోకంలో సంచరించాలనుకుంటున్నా, నేను నీలో ఉండి నీ బంధువుల మధ్య సంచరించాలనుకుంటున్నా, నేను నీలో ఉండి నీ స్నేహితుల మధ్య సంచరించాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నీ యొక్క శరీరమును ఆలయముగా మార్చుకోవడానికి పిలిచాను తప్ప నీ శరీరంలో లోక ఆశలు, నీ శరీరంలో కుళ్ళు, కుతంత్రములు, ఈర్ష్య, భేదభావ్యములు, ఈ యొక్క రకరకాలైన లోకానికి సంబంధించిన పెట్టుకుంటే దేవుడు నీ శరీరాన్ని ఆలయంగా మార్చుకున్నాడు. అదేవిధంగా దేవుడు సహవాసంలో ఉన్నప్పుడు దేవుడిని చూసి నువ్వు దేవుడిలా తయారవ్వాలని దేవుడు నిన్ను ఆలయంగా మార్చుకోవడానికి దేవుడు పిలిచాడు. చదవండి అమ్మా. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. నేను వారి దేవుడినై ఉండి వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. చూడండి, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే నువ్వు వేరుగా ఉండమని పిలిచాడు. నేను వీరందరితో కలిసి ఉండానండి, వీరందరితో కలిసి ఉండి ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ అనుకునే వ్యక్తులకు దేవుడు మాట్లాడుతున్నాడు. God didn't call you for the enjoyment of your life in the world. God called you to separate yourself for the kingdom of God, for the God purpose in your life, for God's calling. దేవుని పిలుపు కొరకు నిన్ను సపరేట్ చేసుకోమంటున్నాడు. దేవుని యొక్క ఏ పిలుపు అయితే పిలిచాడో లౌకిక ఆత్మ కాకుండా పరిశుద్ధాత్మతో కనుక నీవు చూడగలిగితే ఆ చూసే విధానంలో నీకు దేవుడు ఎలా చూపిస్తాడంటే నిన్ను సపరేట్ చేసుకుని, పాపము నుంచి అపవిత్రత నుంచి నిన్ను సపరేట్ చేసుకుని నువ్వు ముందుకు వెళ్తావు. కానీ ఎప్పుడైతే సపరేట్ చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవో, యు ఆర్ నాట్ ద లివింగ్ ఇన్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. క్రీస్తుని అనుసరించేవాడు ఎన్నడూ కింద పడలేదండి. క్రీస్తుని నమ్మి ప్రేమించి ఆయన మార్గములు అనుసరించిన వాడు వర్ధిల్లుతాడే తప్ప ఎన్నడూ కింద పడడు. ఎప్పుడైతే ఆయన పిలుపును నువ్వు చూడడం మొదలు పెడతావో, అబ్రహామును పిలిచాడు, ఒక వ్యక్తిని, పిల్లలు లేని తండ్రిని పిలిచాడు, అనేక మందికి తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేవుడు అంటే తెలియని వ్యక్తిని పిలిచి స్నేహితుడిగా మార్చుకున్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రవక్తగా దేవుడు అతన్ని మార్చాడు. గొర్రెల కాపరైన దావీదును పిలిచాడు, గొలియాతును చంపి ఒక చంటి శక్తి కలిగిన వ్యక్తిగా మార్చుకున్నాడు. రాజాభిషేకం పొందుకుని రాజ్యాన్ని పాలించే వ్యక్తిగా మార్చాడు. యేసేపును పిలిచాడు, అన్నదమ్ములకి రాజుగా, దేశములకు ప్రధానమంత్రిగా నిలబెట్టేందుకు పిలిచాడు. యేసేపు దీవించబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏంటంటే ఆయన సహవాసంలోకి నువ్వు వచ్చినప్పుడు ఆయన ఆత్మను పొందుకుని, మూడవదిగా నువ్వు దేవుని యొక్క మందిరముగా మారి ఆయన నీళ్ళ నుంచి సంచరించే వ్యక్తిగా నిన్ను నూతన నిబంధనలో పిలిచాడు. దాన్ని డీప్ ఫోకస్ చేయండి. God called me for the greater purpose. Yes, ఆ గ్రేటర్ పర్పస్ ఏంటో తెలుసా? దేవుని ఆలయంగా నువ్వు మారి నడవడం, దేవుడు నీలో నుంచి నడిచే. దేవుడు ఒకసారి మన శరీరంలోకి వస్తే రోగం ఉంటుందా? దేవుడు శరీరంలోకి వస్తే ఈ యొక్క లోక ఆశలు, ఈ లోక క్రియలు, ఇది కావాలి అది కావాలని ఆశ ఏమైనా ఉంటుందా? దేవుడికి ఏం కావాలో చేయాలనే ఆశ ఉంటుంది. దేవుడి మందిరానికి ఏం కావాలో చేయాలని ఆశ ఉంటుంది. దేవుడు పరిచర్య చేసే వాళ్ళకి సహాయం చేయాలని ఆశ ఉంటుంది. దేవుని యొక్క రాజ్యమును విస్తరింప చేయడానికి సత్యము తెలియని వాళ్ళకి సత్యాన్ని ప్రకటించాలనే ఆశ ఉంటుంది. అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావాలనే ఆశ ఉంటుంది. నువ్వు ఎక్కడ పిలువబడ్డావు, ఎలా పిలువబడ్డావు, దేనికోసం పిలువబడ్డావో నీవు గ్రహించుకోనలేకపోతే ఎన్నడూ నువ్వు ముందుకెళ్ళలేవు. దేవుని ఆలయముగా మారిన తరువాత దేవుడు నిన్ను విశ్వాసి అయిన పిలుపులో పిలిచి నిన్ను ఒక విశ్వాస పాత్రుడిగా మార్చి దేవుడు ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు తెలుసా? యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ దట్ అథారిటీ ఇన్ ఎవ్రీ ఏరియా. నువ్వు ఆత్మీయంగా అది నువ్వు ఎక్కడ ఎక్సర్సైజ్ చేయట్లా, నువ్వు ఎక్కడ అమలుపరచట్లా, ఎక్కడ నువ్వు దాన్ని ఉపయోగించట్లేదు. కాబట్టి still you are facing troubles, still you are facing the failures, still you are facing the financial, the situations in life. But if you use that calling power in your life, దేవుడు పిలిచిన పిలుపు అనే అధికారాన్ని నువ్వు ఉపయోగించుకుంటే you can do miracles in Jesus mighty name. అందుకే అంటాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16 నుంచి 18 వరకు మనం చదివితే, నన్ను నమ్మినవాడు, ఏంటిది? నన్ను నమ్మినవాడు. ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఏ పిలుపు అయితే నువ్వు పిలవబడ్డావో ఆ పిలుపు ఎటువంటిదో తెలుసా? ఇట్స్ నాట్ ఎ నార్మల్, ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నుంచి చదువుకుందాం. నమ్మి బాప్టిస్మం పొందినవాడు రక్షింపబడును. మారు మనసు పొందుకుని బాప్తిజం పొందుకుని, ఇక్కడ ఏ బాప్తిజము? నీటి బాప్తిజం మాత్రమే కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజము పొందుకుని నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును.
నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన ఈ ఎవరైతే దేవుని పిలుపు పిలవబడిన వారు, ఎవరైతే దేవుని చేత పిలవబడిన వారు, ఎవరైతే దేవుని సహవాసంలోకి పిలవబడిన వారు, ఎవరైతే దేవుని మందిరంగా మారడానికి పిలవబడిన వారు, ఎవరైతే దేవుని ఆశీర్వాదంలోకి నడవడానికి పిలవబడిన వారు, ఎవరైతే నిత్య జీవంలోకి పిలవబడిన వారు, వారి వలన, నమ్మిన వారిన. చూడండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ సాధ్యమే. నమ్మిన వారి వలన మాత్రమే. నమ్మకం కొంచెం కొంచెంగా ఉన్నవారి వల్ల కానీ, లోకస్తులైన వాళ్ళ వల్ల కానీ, లౌకిక ఆత్మ ఉన్న వాళ్ళ గురించి కానీ, లోక ఆశలు కలిగి ఉన్న వారి గురించి ఇక్కడ మాట్లాడట్లే దేవుడు. అక్కడ నమ్మకం కలిగిన వారు అంటే సంపూర్ణంగా దేవుడి చేత పిలవబడి సంపూర్ణమైన అభిషేకం పొందుకున్నవారు. దే ఆర్ నాట్ ఎ నార్మల్ బిలీవర్స్, దే ఆర్ ఎ సూపర్ న్యాచురల్ బిలీవర్స్. ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. దేవుడు నిన్ను పిలిచాడు. నీ లైఫ్లో ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని పంపించుకునే శక్తి కూడా నీకే ఇచ్చాడు. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే అది వెళ్ళిపోయే అధికారాన్ని కూడా దేవుడు ఆ పిలుపులో నీకు ఇచ్చాడు. నీ రోగం వస్తే ఆ రోగాన్ని స్వస్థపరుచుకునే శక్తి కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు. యోహాను, పేతురు వాళ్ళలో దేవుడు సంచరిస్తున్నాడు కాబట్టి, వాళ్ళ ఆ శరీరముల ఆలయంగా మారినాయి కాబట్టి, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీడలతో స్వస్థపడ్డారు. వాళ్ళు అంటే లేచి నుంచున్నారు. వారికి ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి అద్భుతాలు పొందుకున్నారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అటువంటి శక్తిలోనికి, అటువంటి పిలుపులోనికి పిలిచాడు. ఏదైతే నీకు అడ్డుగోడగా ఉందో అడ్డుగోడ పగలగొట్టుకునే శక్తి నీకు అనుగ్రహించాడు. ఆత్మీయంగా శారీరక విషయాలు కాదు, కష్టాల మీద ఫోకస్ చేయొద్దు, వీటి మీద కాదు, నీ పిలుపును చూడండి. దేవుడు ఏ పిలుపును పిలిచాడు, ఏ పిలుపును నిన్ను పిలిచాడో ఆ పిలుపులో చూడు. దేవుడు సహవాసం అనే పిలుపు పిలిచాడు. సహవాసంలో ఉన్నావా లేదా ఒక్కసారి చూసుకో. దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్నావని పిలుపులో పిలిచాడు, పొందుకున్నావా లేదా చూసుకో. మూడవదిగా స్వాతంత్రంలోకి పిలిచాడు, క్రీస్తుకి దాసుడిగా పిలిచాడు. ఆ పిలుపులో నువ్వు ఉన్నావా లేదా తెలుసుకో. ఐదవదిగా చూస్తే, మీరు విలువ పెట్టి కొన్నట్టు పిలవబడ్డారు కానీ విలువ లేకుండా పిలవబడలా. ప్రతి క్రైస్తవుడికి గొప్ప విలువ ఉన్నది దేవుని దృష్టిలోనూ. ఈ లోకానికి తెలుస్తుంది, ఆ రోజు వస్తుంది. ప్రతి క్రైస్తవుడికి దేవుడు విలువ అనే పిలుపుని మనకు అనుగ్రహించాడు. ఆరవదిగా చూస్తే, మీరు ఏ స్థితిలో పిలవబడ్డారో దేవుడితో అదే విధంగా సహవాసం చేయాలని పిలవబడ్డారు. నువ్వు అధికారిగా పిలవబడ్డావా, ఒక ఏఎస్గా పిలవబడ్డావా, ఒక ఐపీఎస్గా పిలవబడ్డావా, ఒక ఫుట్బాలర్గా, క్రికెటర్గా, టెన్నిస్గా, ఒక సేవకునిగా, ఒక ప్రవక్తగా, ఒక పాస్టర్గా, లేకపోతే ఒక వ్యాపారస్తుడిగా పిలవబడ్డావా, ఆ స్థితిలో ఉండి దేవుడితో సహవాసం చేయి. సహవాసాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే నువ్వు సహవాసాన్ని కోల్పోతావో ఆశీర్వాదం నువ్వు కోల్పోవడం ప్రారంభిస్తావు. ఏడవదిగా చూస్తే, దేవుడు నీ శరీరాన్ని ఆలయముగా మార్చుకుని నీలో నుంచి సంచరించే విధానంలోకి దేవుడు నిన్ను పిలిచాడు. ఇంత గొప్ప పిలుపులు మనం పిలవబడి, ఇంత గొప్ప ఆశీర్వాదంలోకి పిలవబడి, ఇంత గొప్ప శక్తివంతంలోనికి పిలవబడి, ఇంకా మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? లోకంలో ఉన్న స్థితిగతుల గురించి, లోకంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. సమయంలో దేవుడు ప్రవక్తగా పిలిచాడు. మొదటిగా పిలిచాడు. దేవుడు పిలుపు తెలియదు కదా, చంటిపెట్టు కదా, ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పిలిచావా? లేదు. రెండోసారి వచ్చాడు, మూడోసారి వచ్చాడు. ఇంకొకసారి పిలిస్తే, నేను ఇక్కడున్నాను ప్రభువా, నీ చిత్తము అని చెప్పు అన్నాడు. దేవుడు పిలుపు వచ్చినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. క్రీస్తు భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించగా కొన్ని లక్షల మంది జీవితాలు మారినాయి. కానీ మళ్ళా లోకాన్ని అనుసరించడం వల్ల మళ్ళీ జీవితాలు వెనక వెళ్ళిపోయినాయి. కానీ ఏ వ్యక్తులైతే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తును బలంగా సహవాసం చేస్తూ ఆనుకుని నడుస్తున్నారో వాళ్ళు గొప్ప గొప్ప దీవెనలు పొందుకుంటున్నారు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, గొప్ప గొప్ప రక్షణను పొందుకుంటున్నారు, గొప్ప స్థితిని పొందుకుంటున్నారు. సమూయేలును పిలిచాడు. పిలిచిన తర్వాత బలన జరుగుతుందని చెప్పాడు. అబ్రహామును పిలిచాడు, నేను ఈ విధంగా దీవిస్తున్నానని చెప్పాడు. దావీదును పిలిచాడు, వీళ్ళందరికీ రాజుగా చేశానని చెప్పాడు. యేసేపును పిలిచాడు, నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఒకరు నీ ముందు మోకరిస్తారని. తర్వాత దానియేలుకి చెప్పాడు దేవుడు, నీకు ప్రతి అర్థాన్ని ఇచ్చే శక్తిని ఇస్తాను. ప్రతి చోట దేవుడు పిలిచినప్పుడు హీ గేవ్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఆ బ్లెస్సింగ్ లేకుండా దేవుడు నిన్ను పిలవాడు, అధికారం లేకుండా దేవుడు నిన్ను పిలవడు. గొప్ప అధికారం ఇచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో అధికారాన్ని ఉపయోగించుకో.
ఈ పిలుపు అనే అధికారాన్ని ఉపయోగించుకోగలిగితే నువ్వు ముందుకు వెళ్తావు. అన్ని ఎట్టిడి మీద మన విశ్వాసులుగా దేవుడు పిలిచాడు చూసారా? ఆ యొక్క కృప దేవుని కుమారులుగా పిలిచాడు. దేవుని సంగతిలో దేవుడితో సహవాసం చేసే కుమార్తెలుగా దేవుడు మన పిలిచాడు. ఎన్నో రకాలైన పిలుపులు దేవుడు మన పిలిచాడు. ఆ పిలిచిన పిలుపులో మనం జీవించాలి. పిలిచిన పిలుపులో మన దేవుడి వైపు ఆనుకుని దేవునితోనే హత్తుకుని ఉండాలి తప్ప దేవుని విడిచి మనం ముందుకు వెళ్ళకూడదు. అందరూ లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత నీకును నీ కుటుంబంలో ఉండునట్లు ఆయన పిలిచిన పిలుపులో, ఆయన పిలిచిన విధానములో దేవుడు ఈరోజు ఆయన పిలుపులో నిన్ను అధికారిగా నిలబెట్టబోతున్నాడు. దేవుడు ఈరోజు ఏ పిలుపు అయితే నిన్ను పిలిచాడో ఆ పిలుపులోనికి నువ్వు ఆశీర్వాదంలో అడుగు పెట్టబోతున్నావు. యేసుక్రీస్తు నామమున దేవుడు నిన్ను అధికారిగా పిలిచిన అధికారంలోకి అడుగు పెట్టచున్నావు. ఆటగాడిగా పిలిస్తే ఆటగాడిగా దేశమునికి ఉన్నతమైన పేరును తీసుకొచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడిగా పిలువబడినప్పుడు నువ్వు ఆ పిలుపులో నువ్వు గొప్ప వ్యాపారస్తుడిగా నువ్వు మారబోతున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లెవెల్. God is going to change your situation. God is going to change entire your life into the light. You are going to shine in Jesus' mighty name. నువ్వు వెలుగు నొందబోతున్నావు. నువ్వు అనేక మందికి గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నీ శరీరంలో గొప్ప మార్పులు, గొప్ప స్వస్థత అనుగ్రహించబడుతున్నది. నీవు బలవంతుడిగా మారబోతున్నావు. నీవు బలవంతరాలుగా మారబోతున్నావు. నీవు జ్ఞానవంతుడిగా మారబోతున్నావు. నీవు జ్ఞానవంతురాలుగా మారబోతున్నావు. దేవుని పిలుపులో బలవంతురాలుగా నిలబడబోతున్నావు. ఆయన సహవాసంలోనికి, ఆయన యొక్క ఆలయముగా నిన్ను మార్చి ఆయన విశ్వాసపాత్రుడిగా నిన్ను మార్చుకుంటున్నాడు. God is going to change you as a faithful servant of Jesus in Jesus mighty name. క్రీస్తు దాసుడిగా నీవు పిలువబడిన పిలుపులో ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. తండ్రి, ప్రతి కుటుంబాన్ని వర్ధలింప చేయండి. ప్రతి కుటుంబాన్ని ప్రభువా ముందుకు నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల్ని ప్రభువా విస్తరించినట్లు, ఫలించినట్లు, వర్ధిల్లునట్లు నేను దీవించుచున్నానయ్యా. నేను నమ్ముచున్నాను ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ సాధ్యమని నీ వాక్యం సెలవిచ్చుచున్నది. మేము నమ్ముచున్నాము తండ్రి. ఈరోజు నీవు పిలిచిన పిలుపులోకి మేము విని ఉన్నాం, మేము చూసి ఉన్నాం, మేము అడుగుపెట్టి ఉన్నాం ప్రభువా. నీ పిలుపుల ఆశీర్వాదాలన్నీ ప్రతి కుటుంబానికి వచ్చును గాక తండ్రి. వారి వ్యాపారములు వర్ధిల్లును గాక, వారి ఉద్యోగములు వర్ధిల్లును గాక, వారి బిడ్డల చదువులు వర్ధిల్లును గాక, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండును గాక, ఆయుష్ పెరుగును గాక తండ్రి. సొంతిల్లు లేని వారికి యేసుక్రీస్తులో సొంత గృహము వచ్చును గాక తండ్రి. వ్యవసాయములు వర్ధిల్లును గాక, నూతన వ్యాపారములు ప్రారంభమగును గాక, దేశమునికి ఇచ్చువారిగా తండ్రి, అనేక మందికి సహాయం చేయువారిగా ప్రతి వారు మారును గాక తండ్రి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సదాకాలము చూస్తున్న వారికి, సంఘములో ఉన్న వారికి, ప్రతి బిడ్డకి తోడయుండునుగాక. ఆమేన్.